బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ఖండించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇస్కాన్ పూజారిని కూడా బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన బంగ్లాదేశ్ ప్రభుత్వానికి, బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రికి కూడా ఆయన ఆ ప్రీస్ట్ని అంటే ఇస్కాన్ టెంపుల్ పూజారిని విడిచిపెట్టాల్సిందిగా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఆయన కనిపిస్తోంది. ఆయన పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయమే ఇందుకు సంబంధించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కి సంబంధించి ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. హిందువులపై బంగ్లాదేశ్లో దాడులను ఇకనైనా ఆపాలి అనే కోణంలో ఆయన ట్వీట్ చేశారు. ఇక బంగ్లాదేశ్ ఫార్మేషన్ సందర్భంగా భారతీయ సైనికులు రక్తాన్ని చిందించారు, రక్తాన్ని పారించారు. ఇండియన్ హిందువులు ఎంతోమంది సోదరులు ఎంతోమంది తమ మనోభావాలకి విరుద్ధంగా పనిచేసిన సందర్భం, మనోభావాలు గాయపడిన సందర్భం కూడా బంగ్లాదేశ్ ఫార్మేషన్ సందర్భంగా ఉంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కోసం సర్వం త్యాగం చేశాము అనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చిన సందర్భం. ఇట్లాంటి నేపథ్యంలో హిందువులపై దాడులు ఏ రకంగా చేస్తారని కూడా ఆయన ట్వీట్లో ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది. ఇప్పటికైనా ఇస్కాన్ ఆ పూజారిని విడుదల చేయాలి, కృష్ణదాస్ని విడుదల చేయాలి అని చెప్పి కూడా ఇటు పవన్ కళ్యాణ్ వేడుకున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఆయన రెండు రకాల ట్వీట్ చేశారు. ఒక పక్క బంగ్లాదేశ్ ఫార్మేషన్ సందర్భంగా భారతీయులు చేసిన త్యాగాన్ని, భారతీయులు చూపించిన తెగింపుని ఆయన ఒక పక్క గుర్తు చేస్తూనే మరొక పక్క హిందువులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని స్ట్రైట్గా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి ఆయన ఒక స్లోగన్, ఒక నినాదం తీసుకున్నారో దానికి దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రతిస్పందన వచ్చిందో కూడా మనం చూసాం. ఇప్పుడు హిందువుల మీద బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడుల మీద పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ స్పందించడం, దానికి ఇక భారతీయులందరూ కూడా మద్దతు పలికే అవకాశం ఉంది. ఎక్కడ బంగ్లాదేశ్లో మొదలైన ఈ అరాచకం ఇక ఇతర దేశాల్లో ఎక్కడ హిందువుల మీద దాడులు జరిగినా కూడా సహించని పరిస్థితులు తలెత్తే అవకాశాలు కూడా పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ ద్వారా తెలుస్తోంది. ఇక హిందువులో ఒక రకమైన ఏకాభిప్రాయాన్ని, ఒక రకమైన ఐక్యతను తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ఈరోజు ఆయన ట్వీట్ రిఫ్లెక్ట్ అవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. చూడాలి పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ని బంగ్లాదేశ్ ఎలా తీసుకుంటుంది, అక్కడ అరెస్ట్ అయిన ఇస్కాన్ టెంపుల్ ప్రీస్ట్ని వదిలేస్తుందా, లేకపోతే ఇంకేమైనా డిమాండ్స్ పెడుతుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.